ఇది సంచలనమైన వార్త మిత్రులారా. గద్వాలలో ఇది వినండి. గద్వాలలో ఆక్రమణకు గురైన భూమి జోరుగా భూదందా. సర్కారు భూమికి ఎసరు పెడుతున్న మాఫియా. పట్టా భూములను సాగుగా చూపుతూ ప్రభుత్వ భూమిని కాజేస్తున్న వైనం. ఇల్లీగల్ భూములపై కన్నేసి రూపాయలు కోట్లకు విక్రయిస్తూ సెటిల్మెంట్. రికార్డుల మాయజాలంతో రూపాయలు కోట్ల స్కామ్ వెల్లో వచ్చింది మిత్రులారా. జోగులామ గద్వాల్ జిల్లాలో భూమాఫియా ఆగడాలు మితిమీరుతున్నాయి. ప్రభుత్వ భూములే లక్ష్యంగా సాగుతున్న ఈ అక్రమ భూదందాతో రియల్టర్లు కోట్ల రూపాయలు గడిస్తున్నారు. సర్కారు భూముల కబ్జా, ఇల్లీగల్ భూములు సెటిల్మెంట్తో హెచ్చిపోతాను. పక్కనే ఉన్న పట్టా భూమిని సాగుగా చూపుతానట. గద్వాల సమీపంలో పూడూరు శివారులో గల సర్వే నెంబర్ 414లో ఉన్న ప్రభుత్వ భూమిని ఏకంగా రూపాయలు 3 కోట్లకు విక్రయించడం ఈ మాఫియా తెగింపునకు నిదర్శనం. 3 ఎకరాల ప్రభుత్వ భూమికి పక్కనే ఉన్న 12 ఎకరాల పట్టా భూమిని నకిలీ పట్టా భూమిగా చిత్రీకరించినట. 12 ఎకరాల పట్టా భూమిని 4 వ్యక్తులు ఒక్కొక్కరు 3 ఎకరాల చొప్పున కొనుగోలు చేయగా దానికి ఆనుకొని ఉన్న 3 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా బ్రోకర్లు పట్టా భూమిగా చూపుతూ హైదరాబాద్ చెందిన ఓ వ్యాపారికి రూపాయలు 3 కోట్లకు అమ్మారట. అది ప్రభుత్వ భూమి రిజిస్ట్రేషన్ చేయవద్దని చెప్పి కొందరు కంప్లైంట్ ఇచ్చినా రిజిస్ట్రేషన్ చేయడం పట్ల ఫిర్యాదుదారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రూపాయలు ₹1,00,000 చేతులు మారి రిజిస్ట్రేషన్ చేసిన ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక చూడండి, డబ్బులు ఎంఆర్ఓకి ఆర్డర్ బరాబర్ ఇచ్చింటారు, లేకుండా ఎట్లా మారుతాయి మరి? మనీ రిసీవర్లు ఆఫీసర్లు కదా. విరాసత్ పేరుతో వెంచర్లు అక్రమాలు. గద్వాల్ శివారులోని సర్వే నెంబర్ 868బిలోని 4 ఎకరాల్లో జరిగిన భూ కుంభకోణం విస్తు గొలుపుతుంది. గతంలోనే జీపీఎస్ ద్వారా విక్రయించిన 240 మంది లబ్ధిదారులకు ప్లాట్లుగా మారిన 4 ఎకరాల భూమిని మాఫియా మళ్లీ టార్గెట్ చేసింది. చట్టవిరుద్ధంగా పాత యజమానుల పేరు మీద విరాసత్ చేయించి ప్లాట్లు కొనుగోలు చేసిన సామాన్యులకు నట్టంట ముంచారు. కోర్టు కేసులు పెండింగ్లో ఉన్నప్పటికీ అవేవి పట్టించుకోకుండా రెవెన్యూ రికార్డులను మార్చేయడం ఇక్కడి మాఫియా నెట్వర్క్ ఎంత బలంగా ఉందో సూచిస్తుంది. ఇల్లీగల్ భూములే పెట్టుబడిగా కోట్లలో వ్యాపారం. ఇల్లీగల్ భూములే టార్గెట్గా భూమాఫియా రెచ్చిపోతున్నది. ఐజా రోడ్లోని సర్వే నెంబర్ 841లో సర్వే నెంబర్లో మిగులు భూమి 20 గుంటలు ఉందని చూపించి పేరు మార్పు చేస్తున్నారు. దాన్ని ఇతరులకు 2 కోట్లకు విక్రయించి సొమ్ము చేస్తున్నారు. అదే ప్రాంతంలోని మరో సర్వే నెంబర్లోని భూమిని 2.70 కోట్లకు విక్రయించారు, అంటే 2,70,00,000లకు. దానిపై అసలు ఓనర్లు కోర్టుకు వెళ్ళడంతో ఇప్పుడు ఆ భూమిని కొన్నారు. లబోదిబం అంటారు, మరి మరలా బరాబర్ అంటారు. మరి కోర్టులో ఉండగా రికార్డు మార్చేసినట. గద్వాల టౌన్ పరిధిలోని 780Cలోని భూమికి సంబంధించి కోర్టులో కేసు పెండింగ్ ఉన్నది. ఇవేవి పట్టించుకోకుండా రెవెన్యూ ఆఫీసర్లు ఏకపక్షంగా కోట్ల విలువ చేసే ఎకరా భూమిని ఇతరుల పేరుపై మార్పు చేసేశారు. ఇదేమని బాధితులు ప్రశ్నిస్తే రెవెన్యూ ఆఫీసర్లు సమాధానం చెప్పకుండా దాటవేస్తాను. వాళ్ళ కట్టలు మూటలు ముట్టాయి, బ్యాగులు ముట్టినాయి, వాళ్ళు అట్నే చెప్తారు. మరి ఇప్పటివరకు కూడా ఆ భూమిని బాధితుల కోసం ఇవ్వలేదట. రెవెన్యూ లొసుగులతో గద్వాల నుంచి కర్నూలు మెయిన్ రోడ్డు విస్తరణలో భాగంగా ఆర్ఎండ్బి శాఖ సేకరించిన భూములను రెవెన్యూ రికార్డు నుంచి తొలగించకపోవడం భూమాఫియాకు పెద్ద అవకాశంగా మారింది. జమ్మిచేడు శివారు నుంచి అనంతపురం స్టేజ్ వరకు గద్వాల కర్నూలు మెయిన్ రోడ్డు ఉన్నది. అందులో భాగంగా రోడ్డుకు ఇరువైపులా ఆర్ఎండ్బి శాఖ భూసేకరణ చేసింది. కానీ జమ్మిచేడు శివారు నుంచి అనంతపురం స్టేజ్ వరకు ఉన్న భూములు రికార్డు నుంచి తొలగించకపోవడంతో అవి ఇప్పుడు అక్రమాలకు అవకాశంగా మారుతున్నాయి. ఈ ప్రాంతంలో 341 సర్వే నెంబర్ మొత్తం 2 ఎకరాల 1 గుంట పొలం ఉన్నది. అందులో ఇదివరకే 1 ఎకరం 11 భూమి ఇతరులకు అమ్మారు. కాగా 20 గుంటల్లో మొత్తం 12 ప్లాట్లతో పాటు 12 గుంటల భూమి ఆర్ఎండ్బి రోడ్డుకు పోయినట్టు 7 గుంటల భూమిలో కాలనీ కోసం రోడ్డు వేసిన చూపిస్తున్నప్పటికీ ఇంకా 21 గుంటల భూమి ఉన్నట్టు చూపిస్తూ కొత్త వివాదాన్ని తెరలేస్తున్నాడు. చూడండి, ఏం చెప్పాలి దండం మొత్తం. ఈ ప్రభుత్వ భూమి ఎవరైతే గద్వాల్లో చేశారో దయచేసి మానుకోండి. ఎంఆర్ గారు ఈ వీడియో మీకు పంపిస్తా. మీరు ఏం చేయాలి, ముక్కు భూమికి చేసి అది తప్పైందని చెప్పాలి.